కొనకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట పూలనే కొనకేయమంట తను వచ్చెనంట తను వచ్చెనంట హే అయ్యంటే మరి నన్ను అర్థము తెలుసు నిన్న మొన్న అరే అయ్యంటే ఇక తానన్ను శబ్దము ఎద చెబుతుంటే విన్నా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా తెత్తిత్తలాంగుతయ్యా తెగతెత్తిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం
మెరిసే 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 ఆ కన్నుల్లో ఏదో మెరిసే ఆ మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే 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 నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసే సన్నాయి మోగన అమ్మాయి గుండెలో ఈరే ఆశలే రేగేలా రాబోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా దినక్క నాకు దిరనా తనకు దిన దినక్క నాకు దిరనా ఓహో దినక్క నాకు దిరనా జోరు సే డోలు బజాओ నా గట్టిగా అనిపించట్లేదు. గట్టిగా గట్టిగా నేను వివాహం చేసినందుకు అంగీకరిస్తున్నాను. స్నేహలత అని నిన్ను చందు అను నిన్ను పెళ్లి చేసుకున్నటకు ఆమోదం తెలియజేస్తున్నాను. వీరిలోని అంగీకారం తెలియజేసిన తర్వాత బౌద్ధ సంప్రదాయం ప్రకారం వారిద్దరికి పంచశీల దేశం నుంచి మా యువ కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. అధ్యక్షుడు రోహిణి బాబు గారు చంద్రులకు స్నేహితులకు పంచశీల దేశం ఇవ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. వారి పంచశీల దేశం ఇస్తే నేను యువ కార్యక్రమాలు ప్రారంభించుకుంటాను. ఆహ్వానిస్తున్నాను. చెప్పు విశేషం. Sikkhapadam samadhi
ధర్మాయ నమో సంఘాయ సాధు సాధు సాధు. సురావేరే మధ్య ప్రమాణ వేరేమని అంటే నేను మద్యాన్ని సేవించను అని అర్థం, ప్రమాణం చేస్తున్నానని అంటాం. ఎందుకు ఈ పంచశీలాలను మనం పాటించాల్సి వచ్చిందంటే మానవుని యొక్క దుఃఖ నివారణ కోసం, మానవులు సంతోషంగా ఉండడం కోసం గౌతమ బుద్ధుడు ప్రపంచ జ్ఞానం పొందిన జ్ఞాన గురువు అయినటువంటి బుద్ధుడు బౌద్ధ మతానికి పంచశీలాల ప్రమాణంగా ఇచ్చి మనందరినీ పంచశీలాలను పాటించమని కోరారు. అందులో భాగంగానే ఈ నూతనంగా పెళ్లి చేసుకోబోతున్న వారి ఇరువురికి దమ్మదీక్షనిచ్చి ఈ వివాహ కార్యక్రమం ప్రారంభించుకున్నాం. వారి ఇరువురు తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. ధమ్మం శరణం గచ్చ, సంఘం శరణం గచ్చ. ముందుగా తథాగత గౌతమ బుద్ధునికి, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు అంటే 8/11/2024 శుక్రవారం బౌద్ధ పరిణయం జరుపుకుంటున్న తూర్పుగోదావరి జిల్లా రాపాక మండలం రఘుదేవపురం గ్రామ వాస్తవ్యులు ఉపాసక అరటికట్ల లక్ష్మణరావు, ఉపాసక నాగమణి గారుల కుమారుడు ఆయుష్మాన్ సాయి చంద్కి, గుంటూరు జిల్లా కొల్లూరు మండలం తిప్పలగట్ట గ్రామ వాస్తవ్యులు ఉపాసక పూసి ఆదం, ఉపాసక కోమలి జ్యోతి గారుల కుమార్తె ఆయుష్మతి స్నేహలత గారికి హృదయపూర్వక బుద్ధ ధమ్మ పరిణయ శుభాకాంక్షల్ని ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేసుకుంటున్నా. ఈ వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి బిఎస్ఐ సభ్యులకు, నాయకులకు, అదేవిధంగా పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తె తరపునటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా బుద్ధ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వివాహ మహోత్సవాన్ని జరిపించడానికి ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ వారికి అవకాశం కల్పించినందుకు ఇరు కుటుంబాల పెద్దలకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రియమైన వధువులారా, ఈరోజు మీ జీవితంలో అత్యంత మనోహరమైనటువంటి, మహోన్నతమైనటువంటి రోజు. మానవ జీవితపు ప్రథమ కౌమార దశను దాటి గృహజీవం అనే రెండో మజిలీలోకి అడిగిడుతూ మీరిరువురు ఒకరినొకరు పావనమైన దాంపత్య జీవితంలోనికి ఈరోజు ప్రవేశించారు. మీ గృహస్థు జీవితం సఫలమవుగాక, సార్థకమవుగాక. ఇతరుల మధ్య పరస్పర అవగాహన, సమగౌరవంతో కూడినటువంటి ఒక సామాజిక ఒప్పందం అని మీకు తెలియజేస్తూ, పెళ్ళంటే సమానత్వం, మృదులత్వం, దాతృత్వం, అంకిత భావం మరియు సామాజిక బాధ్యతల సమభాగస్వామ్యం అని మీకు తెలియజేస్తున్నాను. మనిషి శ్రేయస్సు కొరకు మరియు సుఖం కొరకు మానవ సమాజాన్ని జంతు జీవితం నుండి వేరు చేయడానికి కోసమే, అదేవిధంగా మనిషి తన వారసత్వ సంపదను కాపాడుకోవడానికి ఈ వివాహ వ్యవస్థను అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. బౌద్ధ సాంప్రదాయంలో జరిగంటే ఈ వివాహాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందుగా ఒక ఇద్దరు ముఖ్య మార్గదాతల గురించి మాట్లాడుకోవాలి. అందులో ఒక తథాగత గౌతమ బుద్ధులైతే రెండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. తథాగత గౌతమ బుద్ధులు వారు చెప్పినటువంటి ఒక 2-3 సూక్తులు మీకు చెప్పేసి నేను ముగిస్తాను. బౌద్ధం అనేది, బౌద్ధ వివాహం తర్వాత ఒక జంట తన జీవితాంతం ఎలా ప్రయాణించాలి, ఏ విధంగా తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి, తథాగత గౌతమ బుద్ధులు వారు తెలియజేస్తూ, ఈ సమజీవనంలో 4 అంశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి విశ్వాసం. విశ్వాసం అంటే మీరిరువురు కూడా ఒకరికొకరు ప్రతి విషయంలో ఒకరి మీద ఒకరు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి అబద్ధపు మాటలు మీ నోటి గుండా రాకూడదు. ఏ విషయంలో ఒక్క దాంట్లో మీరు అబద్ధం చెప్పి విశ్వాసాన్ని కోల్పోతే అది మీ యొక్క జీవితం మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని ఓపెన్గా మాట్లాడుకొని ప్రతి సమస్యను ఇరువురు కూడా పూర్తి చర్చించుకోవాలని చెప్పి 2500 సంవత్సరాల క్రితమే తథాగత గౌతమ బుద్ధుడు వారు చెప్పారు. ఇంకొకటి స్వీయ క్రమశిక్షణ. మనకి ఏదైనా ఒక పని చేయాలప్పుడు చేయొచ్చా లేదా, ఇది చేస్తే ఏమవుతుంది అని చెప్పి ఆలోచించి
ఆలోచించి మనకై మనం ప్రతి విషయంలో క్రమశిక్షణ మనకై మనం పాటిస్తూ ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మీ యొక్క జీవితం అనేది సుఖంగా ఉంటుందని తెలియజేస్తూ స్వీయ త్యాగం కూడా మనకి కోరుకుంటున్నాం. స్వీయ త్యాగం అంటే ఏ విషయంకి వచ్చినప్పుడు భర్త యందు భార్య, భార్య యందు భర్త కూడా ఇరువురు కూడా మీకై మీరు కొన్ని విషయాలు త్యాగం చేసి అవతల వాళ్ళని సపోర్ట్ చేయడం వలన మీ జీవితం అనేది ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అదేవిధంగా సమజ్ఞానం, ప్రతి విషయంలో ఇరువురు కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన విధానాన్ని, ఆ విషయం మీద ఒకే విధమైనటువంటి జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మీ యొక్క జీవితం అనేది ముందుకు సాగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా పెళ్లి కుమారునికి తథాగత గౌతమ బుద్ధులు వారు ఒక 2-3 సూచనలు చేశారు. భర్తగా తన భార్యని గౌరవించవలను అంటాడు ఆయన, మరియు సమానంగా చూడవలను అంటాడు. అంటే సమాన గౌరవిస్తూ ముందుకెళ్ళాలని చెప్పేసి గౌతమ బుద్ధులు వారు చెప్పాడు. అంతేకాకుండా ఆమెను కించపరిచేటటువంటి మాటలు ఏ విధంగానూ మీ నోటు కూడా రాకూడదని ఆయన మళ్ళా చెప్పాడు అనమాట. ఇంకోటి ప్రియవాచ అంటాడు ఆయన. అంటే మీ కుటుంబంలో కానీ మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ మాట అనేది ఎలా ఉండాలంటే మనోహరంగా, నొప్పించకుండా, మంచిగా, మృదువుగా ఉండాలని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అదే ఇంకోటి ముఖ్యమైన విషయం పరస్త్రీ సాంగత్యం. మీరు వివాహ బంధంలో ఒకటైన తర్వాత భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు జీవించాలి. కానీ పరస్త్రీ సాంగత్యం కానీ ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీ యొక్క జీవితం అనేది పతన స్థాయికి చేరుతుంది. మీరు మీ భర్త పట్ల చెడు ధోరణితో, వ్యతిరేక ధోరణితో ఉండకండి. మీ భర్తకి మీరు సమాధానంగా ఉండాలంటాడు. ఎందుకంటే భర్త అయిన ప్రతిదాన్ని విసిరించుకోవడం, కోపపడటం, చిరాకు పడటం ఇలాంటివి చేయకుండా మీరు మంచిగా ఉండాలని చెప్తూ కఠినంగా, క్రూరంగా ఉండవద్దు అంటాడు. ఏ విషయంలో నేనంటే చేస్తాను, చూస్తాను ఇట్లాంటివి కాకుండా మంచిగా భర్తతో ఉండమని చెప్తూ, అదేవిధంగా భర్త సంపాదించినటువంటి ఆస్తిని జాగ్రత్తగా చూసుకోమంటారు. ఇటువంటి మంచి విషయాలు తథాగత గౌతమ బుద్ధుడు వారు మనకి 2500 సంవత్సరాల క్రితమే చెప్పడం అనేది జరిగింది. మీరు మీ జీవితాలలో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మంచిగా చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఒక విషయం చెప్తున్నాను. మీరిరువురు కూడా మీ తల్లిదండ్రుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం మనకి ప్రేమ, ఆప్యాయతలు ఉంటే కాదు కదా. ఈ యొక్క భౌతిక సమాజంలో జీవించడానికి మనకి ఏది కావాలి? సంపద కావాలి. దానికోసం ఆయన చెప్తాడు, మనిషి అనేవాడు మనకు ఒక సామెత ఉంది. పేదరికం అనేది తలుపు తడితే ప్రేమ అనేది కిటికీ గుండా బయటికి వెళ్ళిపోతుందంట. అప్పుడు దాకా అన్యోన్యంగా ఉంటాం. జీవితంలో ఆర్థిక పరమైనటువంటి కష్టాలు మనిషికి ఎదురైనప్పుడు ఈ ప్రేమలు, ఆప్యాయతలు అనేవి కూడా మృగ్యమైపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుల్లో మరి ఈ కార్పొరేట్ యుగంలో ప్రతిదీ కూడా డబ్బుతో కూడిపడినటువంటి ఒక విధమైనటువంటి సంస్కృతిని మనం ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ధనం అనేది మెయిన్గా ఇంపార్టెంట్. బుద్ధుడనే అతను పేదరికాన్ని వ్యతిరేకించాడు. ప్రతి మనిషి కూడా న్యాయబద్ధంగా సంపాదించాలంటాడు. సంపాదించిన దాన్ని ఇతరులకి మోసపోకుండా దాచుకోవాలని, అంతేకాకుండా ఆ దాచిన తర్వాత మీరు మంచి మిత్రులు కలిగి ఉండటం అనేది డబ్బును దాచిపెట్టడం ఒక ఆర్ట్ అంటాడు. ఎందుకంటే మనకి స్నేహితులు మంచోడు కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి సంపదనంతటిని విచ్చలవిడితనానికి ఖర్చు చేసి మనం ఇబ్బంది పెడతాం. కాబట్టి మనము సంపదని, మంచి సంపద సంపాదించాలి న్యాయమైనటువంటి పద్ధతిలో. ఆ సంపాదించిన సంపదని మనం దాచుకోవాలా మంచిగా. అవి మనకి మంచి స్నేహాన్ని కలిగి ఉండాలా. ఇంకోటి కూడా సమజీవితం ఉండాలంటాడు ఆయన. ఎందుకంటే మన సంపాదన 100 రూపాయలు అయితే మనం దానికి తగ్గట్టుగా ఒక 90-80 ఖర్చు పెట్టుకొని మిగతా దాచుకోవాలి. కానీ 100 రూపాయల సంపాదన ఉందని చెప్పి 150 రూపాయలు ఖర్చు చేయకూడదని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ప్రతిదీ ఈఎంఐ. మనకు వచ్చే జీతం 1,00,000 అయితే మన ఖర్చులు 2 లక్షలు దాటిపోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మనం అటువంటి సంపదను ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మన ఆదాయానికి తగ్గట్టుగా మనం సంపదను ఖర్చు పెట్టుకొని మిగులుగా ఉండాలని చెప్పి ఆర్థిక సూత్రాలను కూడా ఆయన ఆ రోజు తెలియజేశాడు. మీరు కష్టపడి సంపాదించండి. ఆ సంపాదించిన ధనాల్లో మీరు ఒక వంతు మీకు, మీ కుటుంబ పోషణ ఉంచుకోండి. 2వ వంతు మీ వ్యాపార లేకపోతే ఉద్యోగ అభివృద్ధికి, అదేవిధంగా సమాజ సేవకు ఉపయోగించండి. 3 వంతులు అయిపోయిన తర్వాత 4వ వంతు అవి మీరు రక్షణ నిధిగా పెట్టుకోమంటాడు. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య విషయంలో ఎటువంటి
ఇబ్బందులు తలెత్తుతే మనం ముందుగా ఊహించలేము. కాబట్టి ఈ యొక్క ఒక భాగాన్ని, మన సంపదలో ఒక భాగాన్ని మీరు మీ యొక్క ఫ్యూచర్లో వచ్చేటటువంటి అనేక అనుకోని ఇబ్బందుల కోసం దాచుకోమని చెప్పేసి 2500 సంవత్సరాల క్రితమే తథాగత గౌతమ బుద్ధుడు ఒక కుటుంబం ఏ విధంగా మంచిగా జీవించాలో అన్ని విషయాలు మీకు తెలియజేశారు. కాబట్టి మీరిరువురు కూడా నేను చెప్పినటువంటి ఈ విషయాలని మీరు తూచా తప్పకుండా పాటిస్తారని మేము తెలియజేసుకుంటూ, బుద్ధిగా జీవించండి, త్యాగంతో జీవించండి, సేవతో జీవించండి, కరుణలో జీవించండి, జ్ఞానంతో జీవించండి, శాంతితో జీవించండి, అవగాహనతో జీవించండి, కృతజ్ఞతతో జీవించడం వలన మీ దాంపత్యం సుఖంగా ఉంటుందని తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికి ఆధారము అయి నిన్ను అల్లింది దారము, నీ మెడను వాలు ఈ మాంగళ్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే, కలలు మూసుకున్న కలలు తెరుచుకున్న కలవని మనసులే జగబడే, ఒకటిగా సాగేరు ఈ దారి ఏ దూరమో చేరేది ఏ తీరమో, ముడులను వేసేటి ఆశలే తీరును జరిగేటి నువ్వు నేను అన్న జంట కలుసుకున్న పెళ్లిలో మంత్రమే తడబడే, మాంగళ్యం మమ జీవన హేతునా బంధామి సుభగే త్వం జీవ శరదస్య. మనకి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత తండ్రి లేక పాత్ర పోషించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మేనమామ ఒక్కరే. ఈ నవ్వులన్నీ ఓ చోట కలిసి ఊహలకే రెక్కలనే తొడిగే, ఈ పువ్వులన్నీ ఓ పూట మెరిసి చీకటిని రంగులనే అడిగే, మూసిన తలుపులన్నీ తెరిచి నిజమంట నేడు మరిచి రేపటికై వాకిట నిలిచి, సాగేరు ఈ దారి ఏ దూరమో చేరేది ఏ తీరమో, ముడులను వేసేటి ఆశలే తీరునో జరిగేటి కథ మారునో. పదులంటూ లేని ఈ ప్రశ్నలేవో వలపులతో తెలియని వల విసిరే, కబురంటూ లేని ఈ హృదయాలేమో మలుపులలో మరణంతో నడిచే, ఆరో ప్రాణమన్న ప్రేమ ప్రాణాలు కోరుతుంటే ఈ కాలం కదలక చూసి, సాగేరు ఈ దారి ఏ దూరమో చేరేది
నక్షత్రం పెంచి ఒక్కో ఆకాశం పెంచి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. ఒక్కో వాన జల్లు ఒక్కో మేఘం నుంచి ఒక్కో చందమామ ఒక్కో విశ్వం నుంచి భరించి హరించి ప్రేమించే నీ కోసం నా ప్రాణమే సిదాచనా. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. మెరుపు పువ్వు నువ్వే చలి నీ చిలిపి నవ్వే గీతాంజలి. నీ ఊహే నాకు జాబిలి నీ పలుకే గుండెలో చేబిలి. ఒక్కో వాయిద్యాన్ని ఒక్కో అల్లరి అడిగి ఒక్కో గోవా నుంచి ఒక్కో అంతు తెంచిన ధీరుడా గౌతమా 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 సకల జనులాహితమా బౌద్ధమా బౌద్ధమా బుద్ధిజీవుల సౌదమా. యజ్ఞయాగాదులు జంతు బలులు యజ్ఞయాగాదులు జంతు బలులు మానవ స్వార్థాలేనని పాపకర్మలు పునర్జన్మలు మూఢ విశ్వాసాలేనని అహింసతోనే శాంతి స్థాపన తెలుపమన్నావే. అహింసతోనే శాంతి స్థాపన తెలుపమన్నావో. అసమానతల అసమానతల శిరస్సును ఖండించమన్నావో. ఒక్కో సంతోషం నుంచి ఒక్కో సంగీతం తెచ్చి ఒక్కో నిమిషంలో నీకోసం దాస్తున్నా. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి.
పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయ వసలిక జరగక ముందే, నా మనసిపుడెందుకు నీకై పరుగులు తీస్తోందే. శ్రీరస్తు 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 శుభమస్తు 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 శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే. అస్తు అస్తు నిన్నే నాకిస్తూ తథాస్తంటూ దేవతలు వరమే ఇస్తూ, చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ విజయోస్తంటూ మన పేర శుభలేఖేస్తూ. నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే, నువ్వు కదిలిన గుర్తులు కనులను కలవక ముందే, నీ గతముని కథలుగా చదవక ముందే, నీ పరిచయ వసలిక జరగక ముందే, నా మనసిపుడెందుకు నీకై పరుగులు తీస్తోందే. వెళ్ళే దారిని మళ్ళే గాలిని అడిగా అడిగా నీ జాడే, తదుపరి ఎటు వెళ్ళావని ఎటు వెళ్ళాలని వెతికా వెతికానే నీ నీడే, పడుతూ లేస్తూ నేను గాలిస్తూ నిమిషానికోసారి జన్మించేస్తూ. శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ నీ వైపు తోస్తున్నదే. శ్రీరస్తు శుభమస్తు అనుమాట ముద్రిస్తూ ప్రియలేఖ రాస్తున్నదే. ఎన్నో వేళలు నాతో నేనే నడిచానే. దయచేసి స్నేహ గారి పేరెంట్స్ రావని వెయిట్ చేసేందుకు దయచేసి
అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సావే మెత్తాని పత్తి పువ్వుల మరి సంటాడే నా సావే తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రూపుతున్న రోషమే నీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు వస్తావురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు
చేతనైతే నువ్వే నన్నా పూరా నా నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసారా నా అసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా నీ రకకు రంగం సిద్ధం చేసా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతాని నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓడి కట్టింది గోరింట పెట్టింది సామికి ముక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది రరే చుట్టమల్లే చుట్టేస్తాంది కొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు చూడండి ఎంత చక్కగా మహేష్ రారా అని పిలిచారు కదా. ప్లీజ్ ఎవ్రీ ఫ్రెండ్ ప్లీజ్ కమ్ హియర్. இது சப்ப பிண்டி கொடுத்துடா மஜாப்பா மஜாப்பா వావ్ షారుగా చేయాలబ్బా. ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుగులా తారాడే కలని నేనవుతా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగును రాయగలమా రాసే కలముల మారమా జంటై జన్మని గీయగలమా గీసే కొంచెని చూపుమా మెరుపుల మురముల దాగుండే నిజము చూడమ్మా ఓ సీత వదలనిక తోడవుతా రామా ఒకరికొకరవుతామా
పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగు నా పువ్వులై నిదురలే పడుగు ఒక్కని పేరు కలవరిస్తానులే నిండు నూరేళ్లు కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎప్పుడూ లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదరాడే కలిసొస్తావో కాలమా కలలు కొనుకల కలుపమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపెనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనవుతా से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా से प्यारू అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే